కరంబనూర్ 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో కొలువయ్యుంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా తులసి మొక్కలతో నిండి ఉండేది. తులసితో కూడిన ప్రాంతాలు పరమవైష్ణవ క్షేత్రాలుగా గుర్తించబడతాయి. అందువల్ల తులసీవనం అనే పదం ఈ క్షేత్రానికి గౌరవార్థంగా నిలిచింది. ఒకసారి బ్రహ్మ శివుణ్ణి అవమానించగా కోపంతో శివుడు అతని 4 తలల్లో ఒకదాన్ని నరికివేస్తాడు. అయితే బ్రహ్మ తల ఎముక శివుని చేతికి అతుక్కుపోతుంది. ఈ చర్య వలన శివునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుని శివుడు భిక్షాటన చేస్తూ తన దోషాన్ని తపస్సు చేసి తొలగించుకోవడానికి ఈ క్షేత్రానికి వస్తాడు. అప్పుడు మహావిష్ణువు పురుషోత్తమ స్వరూపంలో ప్రత్యక్షమై శివుని దోషాన్ని తొలగిస్తాడు. లక్ష్మీదేవి పూర్ణవల్లి తాయార్ రూపంలో ప్రత్యక్షమై శివునికి అన్నదానం చేస్తుంది. దాంతో శివుని చేతికి అతుక్కుని ఉన్న తల ఎముక ఊడిపోతుంది. ఈ విధంగా శివుడు ఈ క్షేత్రంలో భిక్షాటనార్ రూపంలో కొలువయ్యున్నాడు. ఇదే సమయంలో మహావిష్ణువు ఈ వనంలో తులసి చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు. అదే కరంబ చెట్టుగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ ఆ చెట్టుకి జలాభిషేకం చేయగా దాని నుండి ఒక తీర్థం బయటకు వచ్చింది. అదే కరంబ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా ఈ ప్రాంతానికి తిరుకరంబనూర్ అనే పేరు వచ్చింది. ఈ విధంగా సృష్టికర్త బ్రహ్మ కూడా పునరుత్థానం చెంది ఈ క్షేత్రంలో కొలువయ్యున్నాడని స్థల పురాణం చెబుతోంది. త్రిమూర్తులు కొలువైన ఏకైక దివ్యక్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సంతానలేమి సమస్య తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.